అమ్మాయి గారు సీరియల్ జీ తెలుగులో 9:30 గంటలకి సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఆద్యంతం విచిత్రమైన ట్విస్ట్లను పెడుతూ ఈ సీరియల్ ని సాగదీస్తున్నారు. త్వరగా అమ్మాయి గారు సీరియల్ కి శుభం కార్డు వేస్తే బాగుంటుంది. రుక్మిణిగా ఉన్నది రూపాయి అన్న నిజాన్ని త్వరగా బయట పెట్టేస్తే సీరియల్ బాగుంటుంది. ఇక రాజుకి పెళ్లి చేయడానికి కీర్తిని తీసుకొచ్చినట్లు రుక్మిణికి పెళ్లి చేయడానికి చైతన్య అనే వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చాడు. గతంలో ఈ క్యారెక్టర్ ని తీసుకొచ్చారని అందరికీ తెలిసిందే. అప్పుడు పెళ్లాగిపోయినట్టు ఈసారి కూడా పెళ్లాగిపోతే తన పరువు పోతుంది అని ప్రస్తుతం చైతన్య చెప్తున్నారు. చైతన్య క్యారెక్టర్ లో మళ్ళీ సాయి చేతన్ ఈ సీరియల్లో రీఎంట్రీ ఇచ్చారు. అయితే రాజుకి కీర్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కీర్తితో రాజు చెప్తాడు. అలాగే చైతన్యని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదని రుక్మిణి కూడా చెప్పేస్తుంది. అయితే ఇక్కడ కథ ఏం జరుగుతుంది అని మనం ఊహించేయొచ్చు. ఇప్పుడు కీర్తి చైతన్యలకి పెళ్లి చేసి రాజు రూపలు సైడ్ అవుతారు. అలాగే రాజు రూపలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నట్లు ఒక రీల్ కూడా బయటకు వచ్చింది. అంటే రాబోయే ఎపిసోడ్స్ లో రుక్మిణికి అలాగే రాజుకి పెళ్లి అవుతుంది అని ఇక్కడ తెలుస్తోంది. లేదా రుక్మిణిగా రాజుని పెళ్లి చేసుకుంటుందా? ఇలా ఆసక్తికరమైన ఎపిసోడ్స్ తో రాబోయే అమ్మాయి గారు ఎపిసోడ్స్ ని మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.